హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండడానికి సరికొత్తగా సరిపోయే జాబ్ టైలరింగ్. పేద కుటుంబాలలో అలా ఒంటరి మహిళలకు తమను తాము పోషించుకునేందుకు టైలరింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ చాలామంది మహిళలు టైలరింగ్ రాక, అలాగే కుట్టు మిషన్ కొనుక్కునే స్తోమత లేక కూలి పనులకు వెళ్తుంటారు. ఇలాంటి మహిళలకు అందరికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం భారీగా శుభవార్త అయితే చెప్పింది. అది ఏమిటంటే, కొత్త స్కీమ్ ద్వారా పేద మహిళలకు ఉచితంగా టైలరింగ్ సెక్షన్ ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్ కూడా ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఈ స్కీమ్ ఏంటి, ఉచిత కుట్టు మిషన్ ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలు స్కీమ్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళ ఫైనాన్స్ డెవలప్మెంట్ కోసం సరికొత్త ప్లాన్స్ తయారు చేసింది ఏపీ ప్రభుత్వము. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రంగాలలో శిక్షణ అందించి స్వయం ఉపాధి పొందేలా ఫైనాన్స్ సపోర్ట్ అందిస్తుందండి. గ్రామీణ ప్రాంతాలలో ఉండే మహిళలు, అందులో కూడా ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల కోసం పొదుపు సంఘాలు ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులోనే మహిళలకు కుట్టు మిషన్ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్లాన్ చేస్తుందండి ఏపీ ప్రభుత్వం. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ అందించే బాధ్యతను బీసీ కార్పొరేషన్కు అప్పగించింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 500 మందికి చొప్పున ప్రతి విడతలో 7,000 మందికి ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందిస్తారు. అయితే 7,000 మంది కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని రెండో విడతలో శిక్షణ అందించేందుకు రిజర్వ్ చేసి ఉంచుతారు. ఇందులో స్వయం సహాయాలు సంఘాలు, పొదుపు గ్రూప్ సంఘాలు, మహిళలకు, సాధారణ గృహిణులకు, ఇలా బీసీ, కాపు వంటి అగ్రవర్గ కులాల వారికి, ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ఈ శిక్షణ అందించబోతున్నారు. ఈ ఉచిత టైలరింగ్ తీసుకోవాలి అనుకునే మహిళలకు 18 సంవత్సరాల నుండి 50 ఏళ్ల లోపు వాళ్ళే ఉండాలి. ఆసక్తి కలిగిన మహిళలు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ, స్థానిక ఎంపీడీఓ దగ్గర కానీ, మున్సిపల్ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ అయిన వారికి రోజుకి 8 గంటల చొప్పున 45 రోజులు, అలాగే 6 గంటల చొప్పున 60 రోజులు, ఇలా ఒక్కొక్క కేంద్రాలలో 40 మంది నుండి 50 మందికి శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం గుర్తింపు సర్టిఫికేట్తో పాటు ఉచిత కుట్టు మిషన్ కూడా అందిస్తారు. మొదటి విడత శిక్షణ ఏప్రిల్ తొలి వారంలో లేదా రెండవ వారంలో మొదలు కాబోతుంది. మీరు కూడా అర్హులైతే వెంటనే అప్లై చేసుకొని ఉచిత శిక్షణతో పాటు ఉచిత కుట్టు మిషన్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.